ఈమె ఏం రాసుకొచ్చింది, బతుకే కూలింది ఇక బతుకమ్మ ఎక్కడిది. ఇక ఈమె వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి నా కాడ చాలా మంది వీడియోలు ఉన్నాయి సార్. ఈ మురికి కూపంలో బతుకుడు కంటే మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంచిగా ఉన్నాయి సార్, మేము ఆడిపోయి బతాం సార్, ఇవి తాత్కాలికంగా అట్టట్లా కట్టినా కూడా మంచిగానే ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. ఇక ఈమె మొత్తం ఇదే పనులు ఉన్నది. ఇక ఇవాళ ఇగో ఎన్నడన్నా దగ్గర రాయించిండా కాదు, కూల్చాలని ఇందిరమ్మ చెప్పింది అంటున్నావు కదా, ఎవరు చెప్పిరో చూపిస్తావా? ఇండ్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా అని అంటున్నాడు ఈయన. ఏందది? ఆయన్ని ఏం చెప్తుండో చూద్దాం. విన్నరా? ఇల్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పింది అంటుండు. ఇందిరమ్మ కాదు చెప్పింది నువ్వే. పేద ప్రజలారా, మూసీ పరివాహక ప్రాంత ప్రజలారా, మీ ఇల్లు కూల్చమని రివ్యూ మీటింగ్ పెట్టిందే కేటీ రామారావు. మళ్ళొచ్చి మిమ్మల్ని హత్తుకుంటా ఉంది, ఇల్లు కూలగొట్టమని చెప్పిందే ఈయన. మళ్ళా చూడరు. కాకపోతే ఎవ్వరు అడ్డం వచ్చినా సరే పోలీసు వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ ఇండ్లన్నీ కూలగొట్టురని చెప్పిండు. ఎవరు చెప్పిన ఆయన? ఎవరు ఈ పాపాత్ముడు? ఎవరు ఆ చెప్పిన? ఇల్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా? ఇందిరమ్మ ఇల్లు కట్టించింది. ఇందిరమ్మ కట్టించిన ఇల్లు ఇవాళ ఊరూర్లు ఉన్నాయి. మీ నాయకులు, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెరువులు నాలాలు కబ్జా పెట్టి పేదోని కాడ కొనిపించి మళ్ళా పేదోనికి కేటీ రామారావే కదా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఇండ్లు కూల్చండి నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు పెట్టి అడ్డుకుంటే పోలీసులను పెట్టైనా సరే కూలగొట్టరని చెప్పినటువంటి కేటీ రామారావు పేద మహిళను పట్టుకొని ఈ వలపోత పోస్తా ఉంటే నేను పెట్టిన పేరు సరిపోలేదా డ్రామారావు అని? డ్రామారావు అని పెట్టిన పేరుకు ఈ సింకు కాలేదా? చూసుకోయిగా ఆయన ఇట్లా ఏం చెప్పిండు, ఏం చెప్దాం, ఇంకా ఆడికి వచ్చినాక చెప్దాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.